సీఎం మాకు కావాలని పక్క రాష్ట్రాలలో మహారాష్ట్రలో కానీ కర్ణాటకలో కానీ మాకు ఇలాంటి సీఎం కావాలి, మాకు నీళ్ళు ఇచ్చే సీఎం కావాలి, కరెంట్ ఇచ్చే సీఎం కావాలి, రైతు బంధు ఇచ్చే సీఎం కావాలని కొట్లాడుకున్నారు. అసలు ఆయనను పెట్టుకొని వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు నిన్ను బొంద పెడతాం, నిన్ను పార్టీ పెడతాం అంటే మీరు ఎంత దుర్మార్గం మాటలు అవి, ఎంత దుర్మార్గం మాటలు అవి. ఒక పెద్ద మనిషిని అభివృద్ధి చేసినోని, రైతు బంధు ఇచ్చినోని, దళిత బంధు ఇచ్చినోని వీళ్ళు దళిత ఉన్న బంధువులని బంద్ చేసేవాళ్ళు, వీళ్ళు బంద్ చేసేవాళ్ళు పట్టుకొని ఇచ్చేటోని తిడుతురంటే ఎంత బాధ అయితే చెప్పు. తెలంగాణలో ఎంత ద్రోహులు వాళ్ళు, ఎంత మోసకారులు. అరే ఇచ్చి చూపేది, మేము 2000 ఇచ్చాం, నువ్వు 4000 దమ్ముతో వేసాయి, 2000 అమ్మ మహిళలకై వేస్తలేరు. అన్ని చెప్తాం, చేస్తాం, వస్తాం, ఇస్తాం, చేస్తాం, అంతేగాని చేసేది లేదు, ఏం లేదు. కావాలని తిడుతురా కేసీఆర్ను. కానీ ఖబర్దార్, మా కేసీఆర్ను తిరిగితే మాత్రం మేము ఒప్పుకోము. మా కార్యకర్తలంతా ఒక సైనికులు మాదిరిగా ఉంటారు. ఆయన పెద్ద ఒక గొప్ప మహాత్ముడు మా కేసీఆర్. అసలు మహాత్ముడు, అసలు నాయకుడు దేశంలో ఎక్కడ కూడా లేడు. కాబట్టి మా సీఎం కేసీఆర్, మాజీ సీఎం కేసీఆర్ను ఒక్క మాట అంటే కూడా మేము ఒప్పుకోము. కాంగ్రెస్ వాళ్లకు తొందరలో తప్పకుండా ఆ బీజేపీ ప్రభుత్వం మోడీ ఉన్నాడు, తప్పకుండా నీకు బొందబెట్టే రోజులు తప్పకుండా మోడీ చేస్తాడు, తప్పకుండా తొందరలో పని అవుతుందని కూడా మీకు మనవి చేస్తున్నా. ఏది ఏమైనా కేసీఆర్ని ఎవ్వరు చెరపలేరు, ఎవ్వరు చెయ్యలేరు. తప్పకుండా మళ్ళా తొందరగానే మళ్ళా సీఎంను మన సీఎంగా మన కేసీఆర్ను చూడబోతామని కూడా మీ అందరికి కూడా మనవి చేస్తున్నా. జై తెలంగాణ. మీరందరూ కూడా ఏ కేసులైనా నేనుంటా, నా కొడుకులు ఉంటారు, మేమందరం ఉంటాం. వీర సైన్యం నా కొడుకులను చూసిండు, నేను ఎట్లా పెంచినా ఎప్పుడు మీ వంతనే ఉంటారు, మీ ఎంబడే ఉంటారు. మీకు పని అన్ని రకాల కూడా పెద్ద కొడుకైనా చిన్న కొడుకైనా మీకు పని చేసేవాళ్ళం కానీ మీకు మోసం చేసేవాళ్ళం కాదు. తప్పకుండా మీ అందరు ఎంబడి ఉంటాం. కాబట్టి మీరందరూ కూడా మీకు ఎప్పటికి కాపాడుకుంటాం. మీరు మా బిడ్డలు లెక్క మీకు అందరినీ కూడా కడుపులో పెట్టి కాపాడుకుంటామని కూడా మనవి చేస్తున్నాం. మీ అందరికీ కూడా ఎక్కడ ఏ ఇబ్బంది